శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతములోని తృతీయ స్కందములోని దేవీకృత తత్వోపదేశము శక్తి ప్రదానం గురించి తెలుసుకుందాము. చతుర్ముఖ, నాకు నా పురుషుడికి భేదము లేదు, ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను, నేనే అతడు. భేదము మతి విభ్రమము. మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిసంశయముగా సంసార విముక్తుడు. బ్రహ్మం ఎప్పుడూ ఏకమే, అద్వితీయమే. ఏకమే వాద్వితీయం బ్రహ్మ, సందేహము లేదు. కానీ సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది. ఒకటే దీపం ఉపాధి యోగం వల్ల రెండూ అయినట్టు, నీడయ్యే అద్దములో పడి ప్రతిబింబమైనట్టు మేము ద్విద్వాత్వం పొందుతుంటాము. అజా, ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నోత్తం సంభవిస్తుంది. అలా దైవిధ్వము ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య భేదమే. ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, క్షీభాన్ని కాదు. సర్గస్థితిలోనే ఈ విభేదం, అది కూడా బుద్ధి కల్పితం. మరొక రహస్యం చెబుతున్నాను. ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు. బుద్ధి, స్త్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యౌవనం, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వశ, మధ్య, శర్మం, వృష్టి, వాక్కు, అనృతం, ఋతం, పరామధ్యమ, మా పశ్యంతీలు, వివిధ నాడీమండలం అన్నీ నేనే. నేను కానిది ఏదైనా ఉందా? ఆలోచించి చెప్పు. సర్వమేవాహం. ఈ నిశ్చయం తెలుసుకో. అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపము. దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను. శక్తి రూపంలో ఉంటాను. పరాక్రమం చూపిస్తాను. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వైరాహి, వైష్ణవి, శివ, వారుని, కౌబేరి, నారసింహ, వాసవి, అన్ని రూపాలు, అన్ని నామాలు నావే. అందరిలోనూ నేనే ఉండి అందరినీ నిమిత్తమాత్రుల్ని చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తుంటాను. నీళ్లలోని చల్లదనము, అగ్నిలోని వెచ్చదనము, సూర్యుడిలోని జ్యోతిస్సు, చంద్రుడిలోని మంచు నేనే. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను. నేను లేనిది ఏదీ స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు, దుర్బలుడైపోతాడు. భూలోకంలో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి? శక్తిహీనుడనే కదా. రుద్రహీనుడు, విష్ణుహీనుడని ఎవరైనా అంటారా? శక్తిహీనుడని మాత్రమే అంటారు. నువ్వైనా శక్తియుక్తుడవైనందువల్లనే జగసృష్టి చేయగలుగుతున్నావు. విష్ణువు అంతే, ఇంద్రాది దిక్పాలకులు అంతే, పంచభూతాలు, సూర్యచంద్రులు అంతే. ఈ భూమి సమస్తాన్ని మోస్తుందంటే శక్తియే కారణము. నేనే లేని నాడు ఆ శక్తురాలవుతుంది. చిన్న పరమాణువును కూడా మొయ్యలేదు. ఆదిశేషుడు, అష్టదిగ్గజాలు అంతే. నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా త్రాగయ్యగలను, సూర్యుణ్ణి దాచేయగలను, వాయువుని స్తంభింపచేయగలను. కమలజ, నా తత్వము విచిత్రంగా ఉంటుంది. ప్రాగభావ పద్ధము సాభవాది స్థితులకు అతీతము. మృత్పిండ కపాలాదులలో ఘాటాభావంలాగా జగదభావం ఉంది గాని శక్యభావం లేదు, ఉండదు. ఇక్కడ అంతా జలమయం. పృథ్వీ లేదు, సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు. స్థూలాకారంలో పృథ్వీ లేదు అంటే పరమాణువులుగా ఉందని తెలుసుకో. పృథ్వీ విభావము పరమాణుభావము కాదు. శాశ్వతము, క్షణికము, శూన్యము, నిత్యము, అనిత్యము, సకర్తృకము, అహంకారము అని 7 విభేదాలు ఉన్నాయి. విరించి నీకు మహాతత్వం ఇస్తున్నాను, స్వీకరించు. దాని నుంచి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి యథాపూర్వకంగా భూత సృష్టి కావించు. పద్మసంభవ, నీకొక శక్తిని ఇస్తున్నాను, స్వీకరించు. ఇదిగో చూడు, అందాల రాశి, శ్వేతాంబరధారిణి, చారుహాసిని, దివ్యభూషణ భూషిత, పేరు మహాసరస్వతి, రజోగుణవతి, నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది. ఈమె నా విభూతి, ఎప్పుడూ అవమానించకు సుమా. నీకు పూజ్యతమా, నీకు ఏకైక ప్రియ. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు. బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు. కర్మలతో కలిసి జీవుల గుర్తులు కాలగర్భములో ఉంటాయి. వాటిని అనుసరించి యథాపూర్వకంగా సృష్టిని ఉత్పాదించు. కాలకర్మ స్వభావాదులు కారణాలుగా చరాచర జగత్తు యథాపూర్వకంగా ఉంటుంది. నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మహానీయుడు, పూజనీయుడు, సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరి కంటే అధికుడు కష్టసాధ్యమైన పని చెయ్యవలసి వచ్చినప్పుడల్లా ఇతడు అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు. వెళ్ళు, సకల దేవతలను సృష్టించు, సకల మానవులను సృష్టించు. యజ్ఞయాగాలను వారు నిర్వహిస్తారు, దేవతలను సంతృప్తిపరుస్తారు. అన్నింటా నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు, అందరికీ సంతృప్తి కలుగుతుంది. తమోగుణ విశిష్టుడు కదా అని శివుణ్ణి చిన్నచూపు చూడకు. అతడు మహానీయుడు, యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు.
దేవతలకు రాక్షస భయము పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి, వైష్ణవి, నారసింహి మొదలైన రూపాలలో ఆవిర్భవించి రాక్షస సంహారం చేస్తాయి. మంత్రాలలోకెల్లా ఉత్తమోత్తమము నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరము మనస్సులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు, నిర్విఘ్నంగా జరుగుతాయి, సకల వాంఛలు తీరుతాయి. నారద నాకు ఇలా ఉపదేశించి ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషించింది. అతడికి మహాలక్ష్మిని బహుకరించింది. నిత్యానపాయినిగా వక్షస్థల మీద ధరించి గౌరవించమంది. ఇది నా శక్తి, క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను, ఎప్పుడూ అవమానించకని హెచ్చరించింది. ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది. మీ ముగ్గురు మద్గుణ సంభవులు, అందరికీ మాన్యులు, పూజ్యులు అవుతారు. మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి. మూడులు విభేదాలు కల్పిస్తారు, వాళ్ళే నరకానికి పోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, అలాగే విరించి భేదముంది అన్నవాడికి నరకమే గతి. విష్ణు మరొక గుణభేదం ఉంది విను. నీతి అతి ముఖ్యమైన సత్వగుణము పరమాత్మ విచింతనకు అనుకూలిస్తుంది. రజస్తమో గుణాలు నీలో అసలు ఉండకపోవు, అప్రధానంగా ఉంటాయి. లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణము ప్రధానమవుతుంది. వాగ్బీజము, కామబీజము, మాయాబీజమైన ఓ దివ్యమంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యుభయమూ లేదు. నీ మీద కాలం ఏ ప్రభావము చూపించదు. ముసలితనము రాదని నా విహారాన్ని ముగించి ఈ విశ్వాసాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలో లీనమైపోతారు. నీకు ఉపదేశించిన మంత్రము ఉత్కీత సంయుక్తం, శుభప్రదం, మోక్షప్రదం. అనుక్షణం జపించు. వాళ్ళు వైకుంఠము నిర్మించుకుని నివసించు. సనాతననైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు. నారద, త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగింది. అమృతోపమంగా మాట్లాడింది. హరా, ఇదిగో గౌరీ, మనోహర మహాకాళి, ఈమెను స్వీకరించు. కైలాస శిఖరము నివాసంగా చేసుకుని హాయిగా విహరించు. నీకు తమోగుణము ప్రధానంగా ఉంటుంది, సత్వ రజోగుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశనం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడవు అవుతావు. నన్ను ధ్యానిస్తూ యోగనిష్ఠలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడవు అవుతావు. మొత్తం మీద మీ ముగ్గురివి మూడు గుణాలు. సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు. ఈ మూడు గుణాలకు అతీతమైనది వస్తువు ఏదీ ఈ సృష్టిలో లేదు. కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనబడదు, భూతకాలంలో లేదు, భవిష్యత్ కాలంలో ఉండదు. కంటికి కనబడేది ఏదీ నిర్గుణం కాదు. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు, అతడు కంటికి కనబడడు. శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణను అవుతూ ఉంటాను. ఎల్లవేళలా అహంకారం మాత్రమే నేనే, ఎన్నడూ కార్యం మాత్రం కాను. కారణ రూపములో సగుణను, పురుష సన్నిధిలో నిర్గుణను. అహంకార మహత్యము, శబ్దాదులు గుణాలు, కార్యాకరణ రూపంలో అహర్నిశము సంసారం సాగుతూ ఉంటుంది. అహంకారమే నేను కనుక నేనే కారణము. అహంకారమే నాకు కార్యము. అది త్రిగుణాత్మకము, అది మహత్తత్వము, అది బుద్ధి. దాని నుంచే తన్మాత్రలు ఉత్పన్నమవుతున్నాయి. పంచభూతాది సర్వసృష్టి సముద్వానికి అవే కారణము. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మహాభూతాలు 5, మనస్సు 16వది. ఈ 16 కార్యకరణ గణము. పరమాత్మ అనబడే ఆదిపురుషుడు కార్యము కాదు, కారణము కాదు. శంభు, ఇది సృష్టి రహస్యము. మీ ముగ్గురికి సంక్షేపంగా తెలియపరిచాను. ఇదిగో ఈ దివ్య విమానములో బయలుదేరండి. మీ కార్యాలు నిర్వహించండి. విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేతనే నేను మీకు దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిసంశయంగా కలుగుతుంది. నారద, ఆ జగదీశ్వరిలా మా ముగ్గురికి 3 శక్తులను బహుకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతి లక్ష్మి మహాకాళి శక్తులను వేడుకోలు పలికింది. అక్కడి నుంచి కదిలి యువతలికి వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేశాయి. ఆశ్చర్యంగా తనువులు తడుముకొని చూసుకున్నాము. జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాము. మరింకా ఆ సుధా సింధువు గాని, ఆ శ్వేతదీపము గాని, ఆ మహాదేవి గాని కనిపించలేదు. దేవేరులతో కలిసి మేము ముగ్గురం ఉన్న విమానం బయలుదేరింది. వెనుకటికి మధుకైటబులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరకు వచ్చింది. నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది. బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు. నారదుడికి చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా చాలా పుట్టుకు వచ్చాయి. వినయంగా తండ్రిని ప్రశ్నించాడు. పితామహ, అవినాలి నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయిన ఆదిపురుషుని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంది. దర్శనానుభవం పొందినవాడవు, వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపిణి సగుణ రూపంలో ఎలా ఉంటుంది? ఆ పురుషుడు ఎలా ఉంటాడు? శ్వేతదీపములో నేననగా మిగతా మహర్షులనగా 1000 సంవత్సరాలుగా
మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాము, కానీ ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు. మీకు సిద్ధించింది ఎంతటి మహాభాగ్యమది. పద్మసంభవ, దయచేసి నా సందేహం తీర్చు. నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించు. చతుర్ముఖుడు 4 వైపులా చిరునవ్వులు చిందించాడు. వాత్సల్యం తొలికిసలాడే చూపులతో నారదుని కౌగిలించుకున్నాడు. మృదువుగా పలికాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో బ్రహ్మకృత గుణతత్వ నిరూపణం గురించి తెలుసుకుందాము.